హలో ఎవ్రీవన్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంది అయితే హెయిర్ ఫాల్ కదండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా జుట్టు హెల్దీగా స్ట్రాంగ్గా పెరగాలనుకుంటే హెయిర్ ప్యాక్ అయితే వీక్ ఒకసారైనా వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటూ మార్నింగ్ కొంచెం ప్రోటీన్ ఫుడ్ తినండి. ఎగ్ అండ్ బాదం అలాంటివి ట్రై చేయండి. జుట్టు మంచిగా అయితే పెరుగుతుంది అక్కడ ఊడిపోకుండా. సో ఇప్పుడైతే మంచిగా అలోవెరా జెల్ అయితే మిక్సీ జార్లో వేసుకున్నానండి. మనకి ఇంట్లో దొరుకుతుంది కదా అలోవెరా జెల్ అనేది. అలోవెరా జెల్ అయితే ఒక హాఫ్ స్టెమ్ వేసుకున్నాను. మీ హెయిర్కి తగ్గట్టు మీరు వేసుకోండి. పైన గ్రీన్ పార్ట్ అంతా తీసేసి జెల్ అనేది ఒక 2-3 టైమ్స్ కడగాలండి. చాలా మంది అయితే అసలు కడగరు కదా, డైరెక్ట్గా వాడతారు. అలా వాడితే ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని ఫేస్ మీద పెడితే డైరెక్ట్గా పింపుల్స్ కూడా వస్తాయండి. చాలా మందికి తెలియదు. సో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఇది. సో దాంట్లోనే ఒక గుప్పుడైతే కరేపాకు వేసుకున్నాను అండ్ 3 మందార పూలు అయితే వేసుకున్నానండి. ఒంటిరెక్క మందారం వేసుకోండి, మంచిది. దాంట్లోనే గుప్పుడు మందార ఆకులు వేసుకున్నాను. గుప్పడైతే గోరింటాకు వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నానండి. ఉల్లిపాయ చాలా మంచిగా పనిచేస్తుందండి హెయిర్కి. సో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఈ అమ్మగారు అయితే హెయిర్ ప్యాక్ అయితే బాగా వేసేవాళ్ళండి. అప్పుడు నా జుట్టు చాలా బాగుండేది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం కేర్ తీసుకోవడం తగ్గిపోయి జుట్టు అంతా అయితే పోయింది పాప పుట్టిన తర్వాత. సో ఇప్పటి నుంచి అయితే మంచిగా హెయిర్ ప్యాక్ అండ్ ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఏం వేసుకుంటానైతే మీకు వీడియోస్ తీస్తూ ఉంటానండి. సో మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. చిన్న మిక్సీ జార్లో వేసుకోండి, అప్పుడు మొత్తం బాగా మెదుగుతుంది. అంటే మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు. సో ముందు రోజు నైటే 2 స్పూన్లు అయితే మెంతులు నానేసుకున్నానండి. మెంతులు చాలా మంచిదండి హెయిర్కి. మనకి ఇప్పుడు బాడీలో ఓవర్ హీట్ ఉన్నా కొంచెం చుండ్రు ఏదైనా ఉన్నా కూడా మంచిగా తగ్గిస్తుంది. సో నానబెట్టుకున్న మెంతులు వేసుకొని లెమన్ జ్యూస్ అనేది 1 స్పూన్ వేసుకోండి. ఎక్కువ కాదండి, 1 స్పూన్ సరిపోతుంది. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్నానండి. ఇప్పుడైతే మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మీగడలాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే హెయిర్కి మంచిగా పడుతుంది. అలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటంటే దీంట్లో 2 స్పూన్స్ అయితే బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల హెయిర్ అనేది మంచిగా స్మూత్గా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని స్మూత్ పేస్ట్ అయితే చేసుకున్నాం కదా. సో ఈ పేస్ట్ అనేది మన హెయిర్కి అప్లై చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు హెయిర్ అనేది డివైడ్స్ చేసుకుంటూ అయితే పెట్టుకోవాలి. మా అమ్మగారు చాలా బాగా పెడతారండి హెయిర్ ప్యాక్స్ అనేవి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కొంచెం కొంచెం తీసుకుంటూ హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. ఇది నైట్ పెట్టుకున్నానండి నేను హెయిర్ ప్యాక్ అనేది. అందుకే కొంచెం అక్కడ చీకటిగా అనిపిస్తుంది. నేను వద్దంటే కాదు పెట్టుకోవాల్సిందే నువ్వు హెయిర్ ప్యాక్ అని చెప్పి అయితే మా అమ్మగారు అప్పటికప్పుడు నాకు చేసి అయితే ఇలా పెట్టారు. సో నేను ఎప్పుడు వెళ్ళినా ఇంటికి మా అమ్మగారు నాకు హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్స్ అయితే మంచిగా వేస్తారండి. చూసారు కదా, అలా హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో హెయిర్కి మొత్తం అప్లై చేసిన తర్వాత 1 అవర్ అయితే ఉంచుకొని హెడ్ బాత్ చేసేయండి. ఎక్కువగా హార్ష్గా ఉండే షాంపూస్ కన్నా మైల్డ్ షాంపూస్ ఉంటాయి కదండి, అంటే మరీ ఎక్కువ స్మెల్ వచ్చే షాంపూస్ కాకుండా కొంచెం మైల్డ్గా ఉండే షాంపూస్తో హెడ్ బాత్ చేసి ట్రై చేసుకోండి హెయిర్ అనేది. అంతే అండి. హెయిర్ ప్యాక్ మీకు నచ్చింది అనుకోండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.